ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు పక్కన మొట్టమొదటిసారిగా డిటిసిపి అప్రూవ్డ్ విల్లా ఫ్లాట్ గ్రేటెడ్ కమ్యూనిటీ ఎంఎల్ఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థానం ఆదివారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, మన మైదుకూరు అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఏ రకంగా అంటే మన చుట్టూ నేషనల్ హైవే రోడ్ వచ్చింది. ఇక్కడి నుంచి విజయవాడ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, బద్వేలకి నెల్లూరు పోవాలన్నా కూడా అన్ని నేషనల్ రోడ్డు చుట్టూ వచ్చేసినాయి. ఇంకొక 3-4 సంవత్సరాలు పోతే మన మైదుకూరే ఒక అద్భుతంగా అవుతుంది. ఎక్కడ లేనటువంటి సెంటర్ ఏదంటే మైదుకూరు అయిపోతుంది. అటువంటి వ్యవస్థ పరిస్థితుల్లో ఈరోజు వెంచర్ కూడా ఇంత అద్భుతంగా ఇక్కడనే పక్కనే పోతే ఎన్హెచ్ ప్రాజెక్టు దీని దగ్గరలో ఇంత అద్భుతంగా కట్టినందుకు చాలా సంతోషిస్తున్నా. డబ్బులున్నా కూడా ప్రశాంతత ఇంపార్టెంట్. ప్రశాంతత ఉంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక లోకల్ వచ్చిన తక్షణమే ఒక పార్కు, ఈ రకంగా ఇక క్రీడా విషయము. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాక ఒక అర్ధగంట సేపు బయటకు వచ్చి వాకింగ్ చేసుకుని వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అదే ఇళ్లలో ఉంటే ఆ వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడికి వస్తే ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి చేంజ్ కూడా అవుతుంది. ఇక్కడ చెట్లు గిట్లు మేము చెప్పేది వెంచర్ వాళ్ళకు ఇంకా చెట్లు ఎక్కువ పెంచండి. చెట్లు ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతంగా ఫ్యూచర్లో రావడంలో కూడా ఇంకొక 5-10 సంవత్సరాల్లో ఇదే ఇంద్రప్రస్థానంలో ప్లేస్కు దొరికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. అందరు కూడా ఇక్కడికి ఈరోజు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ముందుకు వస్తారు. అదే బీజేపీ సుబ్రారెడ్డి కట్టించారు, కట్టమంచారు, పూజ చేశారు. చాలా సంతోషం. ఒక్కొక్కరు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమానికి పాల్పడి మన మైదుకూరును అభివృద్ధి చేసుకుని పోతే ప్రతి ఒక్కరిని కూడా ప్రశాంతత కోరుకొని ఇటువంటి వాతావరణంలో ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఇంద్రప్రస్థానము అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థలాలు ఉంటే తీసుకొని ఇక ప్లాట్ తీసుకొని అందరూ సుఖంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మొదటిగా ఈ ప్లాట్లలో అమ్మించడంలో కారకుడు 5-6 ఫ్లాట్ ఈ వెంచర్లు అమ్మించారు. కాబట్టి సార్ ఈరోజు కూడా బుక్ చేసుకున్న వాళ్ళు నా అందరికీ సన్మాన కార్యక్రమం మీరు ఫౌండరు సిఇఓ పివి నారాయణ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సంస్థ పేరు ఎంఎల్ఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్. అయితే మాది హైదరాబాద్లో ఉన్నటువంటి వెంచర్స్ వేస్తూ ఇక్కడికి మైదుకూరు పట్టణము, కడప జిల్లా మైదుకూరు పట్టణానికి మేము రావాల్సింది వచ్చింది. మా విలేజ్ అనేటువంటిది ఇక్కడ అల్లాడుపల్లె గ్రామము, చాపాడు మండలము. నేను చదువుకున్నటువంటిది బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో యాజ్ ఎ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా రిటైర్ అయిన తర్వాత నేను ఈ రియల్ ఎస్టేట్ అనుభవంలో 20 సంవత్సరాల నుండి ఈ అనుభవం నాకుంది. కాబట్టి ఈ సొంత గడ్డ మీద ఎలాగైనా ఇక్కడ ఒక వెంచర్ వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ ఈ అప్రూవల్ లేఅవుట్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈ 22 ఎకరాల 10 సెంట్లు ఇక్కడ వేయడం జరిగింది. ఇది ప్రభుత్వ అన్ని అనుమతులతో తీసుకున్నటువంటి వెంచర్. ఇది 40 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, 2 ఎకరాల 10 సెంట్లు పార్కు, ఆధునికమైనటువంటి వసతులతో నిర్మించినటువంటి వెంచర్ ఇంద్రప్రస్థ వెంచర్. దీనికి ఎన్నో అంగులు తీర్చాము, ఎన్నో ఆర్భాటాలు చేశాము. విల్లాస్ కావాల్సిన వారికి విల్లాస్ ఇస్తాము, అలాగే ప్లాట్లు కావాల్సిన వారికి ప్లాట్లు ఇస్తాము, అపార్ట్మెంట్ కావాల్సిన వారికి అపార్ట్మెంట్ వారికి ఇస్తాము. ఇది మధ్యతరగతి వారి నుంచి అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వారికి కూడా మా దగ్గర అవసరమైనటువంటి వారి యొక్క వసతులను బట్టి, వారి యొక్క ఫైనాన్స్ని బట్టి ఇక్కడ మేము అరేంజ్ చేయగలము. ఇక్కడ బ్యాంక్ లోన్స్ కూడా మేము ఇప్పించగలము. వారి యొక్క ఎవరికైతే వారి ఎలిజిబిలిటీని బట్టి
వాళ్ళకు ఉంటుందో వాళ్ళందరికీ లోన్స్ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ హైదరాబాద్లో కూడా మావి ఉన్నాయి. హైదరాబాద్లో కావాల్సిన కూడా అక్కడ కూడా మేము అపార్ట్మెంట్స్, విల్లాస్, ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మా ప్రొద్దుటూరు వెంచర్లో కూడా ప్రొద్దుటూరులో కూడా ఒక వెంచర్ వేయదలిచినాము. అది నెక్స్ట్ రాబోయే వెంచర్లలో ప్రొద్దుటూరు ఒకటి, అదే మైదుకూరులో ఫామ్ హౌసెస్ కూడా వేయాలని ప్లానింగ్లో ఉన్నాము. మా యొక్క ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు, మాజీ టీటీడీ చైర్మన్ గారు, ఈ ఎమ్మెల్యే ఇంద్రప్రస్థ వెంచర్ను క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది. అలాగనే పార్కులు కూడా వెంచర్ను ఆవిష్కరణ జరిగింది. కాబట్టి మాకు పుట్టా సుధాకర్ యాదవ్ గారు వచ్చినందుకు వారికి మా యొక్క సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రైతులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు, పోలీసు బృందం వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.